త్రివిక్రమ్ గారి సినిమా కోసం చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో మరి ఆయన సినిమా గురించి బన్నీ బాస్ గారు ఒక లీక్ ఇచ్చారు. అది కూడా జనవరిలో ఒక బాంబు పేలబోతుందనే విధంగా అనుకుంటున్నారు. అసలు అంటే ఎంతవరకు నిజం ఉంది ఇందులో? సో ఖచ్చితంగా ఈ సినిమా ఆ హీరో చేస్తారు, ఈ హీరో చేస్తారు అని చెప్పి ఒక స్టోరీ అయితే తిరుగుతుందన్నమాట. అది కుమారస్వామి స్టోరీ. సో త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ బన్నీవాస్ గారు నిన్న ప్రెస్ మీట్ దొరికినప్పుడు మాత్రం అసలు అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నారని చెప్పి ఆయన అయితే క్వశ్చన్ వేశారనమాట. ఆయన అయితే ఈషా సినిమా ప్రమోషన్స్లో ఉన్నారు. సో అక్కడ ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా బన్నీ గారు నెక్స్ట్ లైనప్ ఏంటి అనేది మేము త్వరలోనే ప్రకటిస్తాము. ఆల్రెడీ 2 సినిమాలు లైనప్ చేశారు, రెండింటికి కూడా అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నాము. అది అందులో మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఉండొచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేయింది ఉండొచ్చు. సో అల్లు అర్జున్ 22 అట్లీ గారి సినిమా తర్వాత 23 ఏంటి 24 ఏంటి అనేది మేము ఒక సినిమాకి అయితే జనవరిలో అప్డేట్ ఇచ్చేయబోతున్నాము. సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆయన ఈ షూట్ ఆల్మోస్ట్ సమ్మర్కి ఎండ్ చేస్తారేమో, ఆ తర్వాత అది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు. సో దాని వివరాలు ఏంటి, అనౌన్స్మెంట్ ఏంటి అనేది జనవరి నుంచి స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు క్లారిటీ వచ్చేస్తుందని కూడా చెప్పారనమాట. సో అది మోస్ట్లీ అందరూ అనుకునేది ఏంటంటే అల్లు అర్జున్ త్రివిక్రమ్ గారి కుమారస్వామి సబ్జెక్టే, మరి అది ఎన్టీఆర్ గారు చేస్తున్నారని చెప్పి మనం నడుస్తుంది. అయితే లేదు, చేతులు మారింది, ఫైనల్గా ఈయనకే వచ్చింది అని చెప్పి కొంతమంది అయితే ఈ 2 ఫ్యాన్ బేసెస్ కూడా సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నాయి అనమాట. సో ఆయన బన్నీవాస్ గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత మీడియాకి కానీ, ఆడియన్స్కి కానీ, ఫ్యాన్స్కి కానీ క్లారిటీ వచ్చింది. అయితే అల్లు అర్జున్ గారి సినిమా అప్డేట్ రాబోతుంది. మరి అది ఈ సినిమానేనా కాదా అని చెప్పి వాళ్ళందరూ ఇప్పుడు ఒక క్వశ్చన్ డైలమాలో పడ్డారనమాట. సో మరి అది ఏంటి అనేది, అసలు ఎవరితో చేస్తారనేది. మరి లోకేష్ కనకరాజు గారు హైదరాబాద్లో తిరుగుతున్నారు, స్క్రిప్ట్ పనుల మీద తిరుగుతున్నారు. అల్లు అర్జున్ గారితో ఒక వినికిడి ఉంది. సో అది ఫైనల్ చేస్తారా 23 కింద, లేకపోతే ఏంటి? మరి బ్యాక్ టు బ్యాక్ ఒకేసారి తమిళ డైరెక్టర్స్కి ఇచ్చినా కూడా మన వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అలా ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని చెప్పి మరి అన్నీ ఆలోచించి, పాన్ ఇండియా మార్కెట్ని ఆలోచించి అన్ని దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ గారు డెసిషన్ తీసుకుంటారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేది కూడా మంచి అనౌన్స్మెంట్ అవ్వబోతుందని ఫ్యాన్స్ అయితే బలంగా నమ్ముతున్నారు. మరి వాళ్ళకి ఎంత కిక్ ఇస్తారు, ఎంత హై ఇస్తారు అనేది జనవరి దాకా వెయిట్ చేయాల్సిందే. మరి అది సంక్రాంతికి ఇస్తారా, రిపబ్లిక్ డేకి ఇస్తారా, జనవరి ఎండ్లోకి ఇస్తారా అనేది తెలీదు. సో బన్నీవాస్ గారిని అయితే ఫ్యాన్స్ అందరూ ఒక అల్లు అర్జున్ గారికి నెక్స్ట్ ఆయన లాగా ఫీల్ అవుతారు కాబట్టి సో ఆయన చెప్పే అప్డేట్ అనేది ఖచ్చితంగా బిలీవ్ చేస్తారు. మరి జనవరిలో ఏమొస్తుంది ఏంటి నెక్స్ట్ సినిమా గురించి అనేది చూద్దాం.